కర్మ పరిత్యాగం కంటే కర్మ పరిత్యాగము భక్తితో కూడిన కర్మ రెండు ముక్తికి శ్రేయోదాయకంలే కానీ రెండింటిలో కర్మ పరిత్యాగం కంటే కూడా భక్తియుక్త సేవతో కూడిన కర్మము ఉత్తమమైనది. మనం చెప్పుకున్నాం కదా, నిన్న ఊరికే ఎవరు కూర్చొని ఉండలేరు, ఏదో ఒక కర్మ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. వాళ్ళ దేహం పోషించుకోవడానికైనా వాళ్ళు ఆహారం తీసుకోవాలి, వాళ్ళు శ్వాస తీసుకోవాలి, కంపల్సరీ ప్రతి ఒక్కరూ కర్మ చేయాల్సిందే. కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. కాబట్టి వాటి వల్ల మనకు పాపం సంక్రమిస్తుంది. ఏది మన ఇంద్రియ ప్రీతి కోసం మనం ఆహారం తీసుకోవడము, మనం శ్వాస తీసుకోవడం వల్ల ఎన్నో సూక్ష్మ క్రిములు లోపలికి వెళ్తుంటాయి. కాబట్టి మనం కృష్ణ భక్తి రసభావిత కర్మ చేయడం వల్ల, భక్తితో కూడిన కర్మ చేయడం వల్ల, అంటే శ్రీకృష్ణ భగవాను సేవ కోసమే మనం ప్రతి ఒక్కటి చేయడం వల్ల ఆ కర్మ మనల్ని బంధించదన్నమాట. శ్వాస తీసుకుంటున్నాం, ఈ శరీరం నిలబెట్టుకుంటున్నాం, ఎందుకోసం? మనం భగవత్ సేవ చేయడం కోసం మనం జీవిస్తున్నాం కాబట్టి. అలాగే ఆహారం తీసుకుంటున్నాం, భగవంతుని సమర్పించి ప్రసాద రూపంలో తీసుకుంటున్నాం. ఈ విధంగా మనల్ని ఎటువంటి కర్మ బంధించదన్నమాట. ప్రతి ఒక్కటి మనం భగవత్ సేవగా భావించి చేయాలి. ఈ విధమైన భక్తియుక్త సేవతో చేయబడిన కర్మ చాలా ఉత్తమమైందని ఇక్కడ భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు అన్నమాట.